హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాట్. నేను మీ హిమ. ఈరోజు వీడియోలో బెండకాయ నువ్వుల కారం తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము, లేదా బెండకాయ ఫ్రై అన్నమాట. డీప్ ఫ్రై చేసుకుందాము. ముందుగా బెండకాయలు నీట్గా కట్ చేసేసి పెట్టుకున్నాము, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇది కారం తయారు చేసుకుంటున్నాం అన్నమాట. బెండకాయలోకి పొడి, ఒక చిన్న కప్పు శనగపప్పు, జీలకర్ర, ఒక గుప్పుడు వేరుశనగ పప్పులు, 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్లు పెసరపప్పు, 3 వెల్లుల్లి, 3-4 వెల్లుల్లి గబ్బాలు వేసుకొని ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. తర్వాత ఒక 3 స్పూన్ల నువ్వులు అయితే యాడ్ చేసుకున్నామండి. ఇది నువ్వులు కాల్షియం ఉంటుంది, కంపల్సరీ ప్రతి ఆహారంలోనూ వేసుకోండి. ధనియాలు స్పైసీ కోసం, కొంచెం ఫ్లేవర్ కోసం ధనియాలు అన్నమాట, మసాలా ఫ్లేవర్ కోసం. అవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయింది కదా, ఇది మిక్సీ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవి ఫ్రై చేసేసుకుందాము. ఈ బెండకాయ ఫ్రై అనేది నువ్వులు వేయడం వల్ల కాల్షియం రిచ్ ఫుడ్ అవుతుందండి. దాంతోపాటు బెండకాయ కూడా చాలామంది పిల్లలు జిగురుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలాగ ఫ్రై చేసి పెడితే జిగురు లేకుండా బెండకాయ చక్కగా పొడి వేసటం వల్ల పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బెండకాయ ముక్కల్ని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ మిగిలినవి కూడా వేసేసుకొని నేను ఫ్రై చేసేసుకున్నాను. బెండకాయ ఫ్రై ఎప్పుడైనా సరే జిగురు రాకుండా ఉండాలంటే ఇలాగే చేసుకోండి. పిల్లలు చాలామంది జిగురు వల్ల ఇష్టపడరు, కానీ బెండకాయలో చాలా పోషకాలు ఉన్నాయి కాబట్టి ఎలాగోలా వాళ్ళకి తినిపించడానికి ఇలా చేయండి. ఆనియన్స్ కూడా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ మొత్తం ఆయిల్ అంతా తీసేసి కొంచెం ఉంచుకోవాలి, ఒక 1/2 స్పూను. దాంట్లో కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, శనగపప్పు వేసుకున్నాము. కొంచెం అంత పెసరపప్పు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయలను, బెండ ముక్కలు, అవి వేసేసుకోవాలి. తర్వాత ఆ బెండ ముక్కలకు పట్టేంత సాల్ట్, బెండ ముక్కలకి సరిపోయేంత కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం పొడిలో ఉప్పు కారం అనేది యాడ్ చేసుకుని మిరపకాయలు వేసుకున్నాము, ఉప్పు కూడా వేసుకున్నాము కదండి. దానివల్ల మనం ఓన్లీ బెండ ముక్కలకి సరిపడని కొంచెం వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా ఆ ముక్కలకి పట్టే వరకు కలిపేసుకోవాలి. ముక్కలకంతా శుభ్రంగా ఉప్పు మసాలా పట్టింది కదా. తర్వాత ఈ మసాలా పొడి అనేది యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోకి యాడ్ చేసేసుకుంటే కలిపేసుకుంటే మనకి ఎమ్మి బెండకాయ నువ్వుల కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేసి పెట్టండి, తినని వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చక్కగా తినేస్తారు పిల్లలు. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుందండి. పెద్దవాళ్ళకు కూడా కాల్షియం రిచ్ అన్నమాట ఇది. ఇప్పుడు చాలామందికి కాల్షియం డెఫిషియన్సీ కాబట్టి ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.